ఆక్రమణల కూల్చివేతల్లో పేదలు రోడ్డున పడొద్దు. పేదలందరినీ రోడ్డు మీద పడేసి రోడ్డున పడొద్దు అంటే ఎట్లా? ఎస్. ఆక్రమణల కూల్చివేతల్లో పెద్దలను రోడ్డు మీద వేయకుండా పేదల బతుకులు తీసుకొచ్చి రోడ్డు మీద వేయరు అంటాను అన్నట్టు. ఇట్లా ఏదో మర్చిపోయి టక్కున రాసిండు. నిన్న మొన్న కూల్చిన సన్నాసేవాడు, నిన్న మొన్న ఒక చెప్పుల షాప్ అయినా చెప్పుల షాప్ లేకుండా కూర్చి రోడ్డు మీద పడేసింది ఎవడు, లేకపోతే అదే అక్కడ ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటే ఆయనను తీసుకుపోయి బయట పడేసింది ఎవడు, ముగ్గురు ఆడపిల్లలు ఉండి ఒక భర్త తాగుబోతాయి వాళ్ళ ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకుంటే రాత్రికి రాత్రి ఆ ఇంటి మీదకి పోయి బుల్డోజర్లు పెట్టి ఆ ఇల్లును కూల్చివేయాలని ప్రయత్నం చేసింది ఎవడు. అంటే నువ్వు నోటి మాటలకు నీ యాక్షన్స్కి పొంతన లేదన్నట. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేదా ప్రత్యామ్నాయం. సీఎం రేవంత్ రెడ్డి చెరువులు నాలాలు మూసి ఏరియాలోని పేదల డేటా సేకరించండి. ఓఆర్ఆర్ లోపలి ఆక్రమణల వివరాలతో రిపోర్ట్ రెడీ చేయండి. చెరువులు కుంటల ఎఫ్టీఎల్ జోన్లు గుర్తించాలని అధికారులకు ఆదేశం. దసరా లోపు మెట్రో విస్తరణ రూట్ పై పూర్తి స్థాయి డిపిఆర్. అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రోపై స్పెషల్ ఫోకస్. ఇగో ఇది దగ్గర 2 నెలలుగా ఇదే టాపిక్ రాసుకొస్తాను. ఎందుకంటే ఏం రాసుకొచ్చడానికి లేవు, చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు కానీ అది అయితే లేవు. ఇప్పుడు మూసి నిర్వాసితులకు 16,000 ఇండ్ల కేటాయింపు అన్నాడు. నిన్న కేటీఆర్ ఒక మంచి మాట అన్నాడు. మేము హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు కట్టినాము అన్నాడు నిన్న కేటీఆర్. హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు కట్టినాము, 1,00,000 ఇండ్లు కట్టినాము. ఈ 1,00,000 ఇండ్లలో 60,000 పంచినాము, ఇంకొక 40,000 ఉన్నాయి. ఈ 40,000లలో ఇప్పుడు ఎవరినైతే ఇండ్లు ఊలగొడుతున్నావో హైడ్రా ప్రయోగించి వాళ్లకు ఈ 40,000లలో వాళ్ళకు నివాసాలు కేటాయించు, వాళ్ళకు ఆ 40,000 ఇండ్లలో వాళ్ళకు గృహాలు ఇవ్వు అన్నాడు. మీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఇచ్చిన మంచి సలహాని మీరు ఉపయోగించుకొని మంచి పేరు తెచ్చుకోరు. ఇప్పుడు ఇండ్లు ఊలగొట్టినావు కదా, వాళ్ళందరూ దుమ్మెత్తి పోస్తాను. నీ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని చూస్తాను. వాళ్ళ కోపాగ్ని నుండి నువ్వు బయటపడాలంటే, వాళ్ళ కోపాన్ని నువ్వు చల్లార్చాలంటే ఇమీడియట్లీ 40,000 ఇండ్లు కట్టి ఉన్నాయట పంచని. ఆ పంచని వాటిలో ఆ బాధితులను తీసుకుపోయి అక్కడ ఉంచు. ఇక దీన్ని ఈ పనికిరాని వార్తను ఇంకెన్ని నెలలు రాసుకొస్తారో మరి వెలుగు పేపర్ అయినాక తెలవాలి. ఇవి కట్టింది లేదు, ఇచ్చింది లేదు. ఇక ఇక్కడ ఉన్నదిగా ఈ తల్లి అట మరి హెచ్ఎండిఏకి సంబంధించి కమిషనర్ ఎవరు, పేరు అమ్రపాల్ రెడ్డి. ఇక దయా దాక్షణ లేకుండా ఈమె ఇవన్నీ చేపించేది అంటారు. మరి ఐడియాలు ఇచ్చేది ఈమె అట, యాక్షన్ ప్లాన్ ఈయనదట, పోయి కూల్చివేసి వచ్చేది రంగనాథ్ గారిదట. ఇక అట్లా పేదల ఇండ్లను ఆగం చేస్తూ మళ్ళా ఏమని చెప్పింది హెడ్డింగ్ చూడు, ఎంత సిగ్గుపోయే హెడ్డింగ్ ఇది. ఆక్రమణల కూల్చివేతల్లో పేదలు రోడ్డున పడద్దు. రోడ్డు మీద పడేసిందే మీరు రోడ్డున పడద్దు అంటానులా. ఇట్లా మాట్లాడుతాను రేవంత్ రెడ్డి గారు.